హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు కూడా ఫ్రెండ్స్. ఈరోజు డే 6. ఈరోజు ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి తెలుసుకుంటాం. సో లాస్ట్ వీడియోలో సి టోకెన్స్లో క్యారెక్టర్ సెట్ గురించి, కాన్స్టెంట్స్ గురించి, కీవర్డ్స్ గురించి, అలాగే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఆపరేటర్స్ గురించి తెలుసుకుంటే సి టోకెన్స్ కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ ఫర్దర్గా మనం లూప్స్ గురించి అలాగే కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. మరి ఆపరేటర్స్, ఈ ఆపరేటర్స్లో 7 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఆపరేటర్స్ ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసరికి అరిథమెటిక్ ఆపరేటర్. సో ఈ అరిథమెటిక్ ఆపరేటర్లో ఏమేమి ఉంటాయంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. ఈ అరిథమెటిక్ ఆపరేటర్లో ఈ 5 అనేవి ఉంటాయి. సెకండ్ వన్ రిలేషనల్ ఆపరేటర్. ఇందులో ఈక్వల్ టు, డస్ నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇవన్నీ ఉంటాయి రిలేషనల్ ఆపరేటర్స్లో. థర్డ్ వన్ లాజికల్ ఆపరేటర్. ఈ యొక్క లాజికల్ ఆపరేటర్లో అండ్, ఆర్, నాట్ ఈ మూడు ఉంటాయి. ఫోర్త్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ఇందులో అసైన్, ప్లస్ ఆర్ ఈక్వల్ టు. సో ఇదేమో అసైన్ ఆపరేటర్, ఇదేమో ఈక్వల్ టు. సో దానికి డిఫరెన్స్ ఏంటో తర్వాత చెప్తా. ప్లస్ ఆర్ ఈక్వల్ టు, మైనస్ ఆర్ ఈక్వల్ టు, ఇంటూ ఆర్ ఈక్వల్ టు, డివిజన్ ఆర్ ఈక్వల్ టు, మాడ్యులస్ ఆర్ ఈక్వల్ టు. ఫిఫ్త్ వన్ యూనరీ ఆపరేటర్. ఇందులో ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఇంక్రిమెంట్లో 2 టైప్స్ ఉంటాయి, డిక్రిమెంట్లో 2 టైప్స్ ఉంటాయి. పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్. సో ప్రీ అంటే ఏంటంటే ముందు, పోస్ట్ అంటే తర్వాత. దాని గురించి తర్వాత చెప్తా. సిక్స్త్ వన్ బిట్వైజ్ ఆపరేటర్. బిట్వైజ్ ఆపరేటర్. ఈ బిట్వైజ్ ఆపరేటర్లో అండ్, ఆర్, ఎగ్జార్, నార్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. అండ్ సెవెంత్ వన్ టర్నరీ ఆపరేటర్. సో ఈ టర్నరీ ఆపరేటర్లో క్వశ్చన్ మార్క్, కాలన్. సో ఈ రెండు వేరువేరు కావు, రెండు ఒకటే. దాని గురించి కూడా తెలుసుకుందాం. సో బేసిక్గా ఈ ఆపరేటర్స్ మీద వర్క్ చేసేటప్పుడు మనం సింటాక్స్ ఇద్దాం. సింటాక్స్ ఎక్స్ప్రెషన్ ఆపరెండ్, ఆపరేటర్, ఆపరెండ్. సో ఇది సింటాక్స్ అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సపోజ్ ఇంట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఈ ఇంట్ అనేది డేటా టైప్, ఈ సమ్ అనేది
వేరియబుల్, ఇది అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్. ఈ ఏ ఈ బి ఈ రెండింటిని ఆపరెంట్స్ అంటారు. ఆపరెంట్స్. ఈ ప్లస్ అనే దాన్ని ఆపరేటర్ అంటారు. సో ఈ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే మొత్తం దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఎక్స్ప్రెషన్. సో ఇన్ డీటెయిల్గా విఎస్ కోడ్లో చూద్దాం. మీరు మీ యొక్క డెస్క్టాప్లో విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేయండి. సో ఇక్కడ న్యూ ఫైల్ క్రియేట్ చేయండి. నేను ఆపరేటర్స్ .c అని క్రియేట్ చేసిన. మీరు మీ ఇష్టం ఉన్న నేమ్ అని ఇచ్చుకోండి. సో ఆపరేటర్స్లో ఇవి 7 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయని చెప్పిన. సో దీని గురించి ఒక్కొక్కటి డీటెయిల్గా తెలుసుకుందాం. సో బేసిక్ సింటాక్స్ రాయండి. #include stdio.h int main కామెంట్స్లో ఫస్ట్ వన్ అరిథమెటిక్ ఆపరేటర్. నేను ఇక్కడ 2 వేరియబుల్స్ అని తీసుకుంటున్నాను. int a ఈక్వల్ టు 10 అని, int b ఈక్వల్ టు 20 అని, int c ఈక్వల్ టు a ప్లస్ b అడిషన్ అనేది చేస్తున్నా. సో సింపుల్గా ప్రింట్ చేస్తున్నా. printf a ప్లస్ b ఈక్వల్ టు %d కామా నేను సిని కాల్ చేస్తున్నా. సో సిని కాల్ చేస్తే ఏమొస్తుందో రన్ చేసి చూపిస్తా. సో ఇక్కడ ఎర్రర్ అని చూపిస్తుంది. హెచ్ అనేది మర్చిపోయినా. సో హెచ్ ఇస్తే మళ్ళీ రన్ చేస్తున్నా. చూడొచ్చు a ప్లస్ b ఈక్వల్ టు 30 అనేది చూపిస్తుంది. a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20, 10 ప్లస్ 20 30. సో అవుట్పుట్ అని 30 వచ్చింది. ఇప్పుడు ఇది ఎన్ని లైన్స్ కోడ్ ఉంది? 4 లైన్స్ ఆఫ్ కోడ్ రాసిన. ఇప్పుడు నేను ఇంత పెద్ద కోడ్ రాసే బదులు సింపుల్గా కూడా రాయొచ్చు. ఇప్పుడు నేను అక్కడ ఒక వేరియబుల్ తీసుకొని అందులో a ప్లస్ b అని రాసే బదులు ఇక్కడనే డైరెక్ట్గా నేను a ప్లస్ b అని ఇస్తాను. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు కూడా 30 అని వచ్చింది. సో నేను వేరియబుల్ తీసుకోకపోయినా 30 అని వచ్చింది, వేరియబుల్ తీసుకున్న 30 వచ్చింది. నాకు ఇప్పుడు ఒక లైన్ కోడ్ అనేది తగ్గిపోయింది. ఇంకా తగ్గించచ్చు అంటే తగ్గించచ్చు. ఇప్పుడు int a ఈక్వల్ టు 10, int b ఈక్వల్ టు 20 బదులు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే int తీసేసి ఇక్కడ సెమికాలన్ కూడా కామ పెట్టినాం. కామ పెట్టి ఒకటే లైన్లో 2 ఇంటిజర్స్ టైప్స్ అనేది తీసుకున్నా. సో రన్ చేస్తే రన్ అవుతుంది చూద్దాం. సో రన్ అయింది. అంటే ఇప్పుడు 2 లైన్స్కి వచ్చేసింది కోడ్ అనేది. 4 లైన్స్ ఉండే కోడ్ 2 లైన్స్లో వచ్చింది. సో ఈ విధంగా ఎంత వీలైతే అంత తక్కువ కోడ్లో రాసుకోవాలి మనం. సో దీని అంతా కామెంట్ చేసేస్తాం. లాస్ట్లో రిటర్న్ 0 ఉంటుంది, ముందే ఇచ్చేద్దాం. నేను ఇక్కడ 2 వేరియబుల్స్ అనేది తీసుకుంటా. int a ఈక్వల్ టు 10 కామా b ఈక్వల్ టు 20. ఇప్పుడు మనం ఆపరేషన్స్ చేద్దాం. ప్రతి ఒక్కటి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ ఇవన్నీ చేద్దాం. సో దానికోసం printf a ప్లస్ b ఈక్వల్ టు %d కామా. సో నేను డైరెక్ట్గా a ప్లస్ b అని ఇస్తున్నా, సెమికాలన్. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో 30 అని వచ్చింది. మళ్ళీ ఇంకోటి రాద్దాం సబ్ట్రాక్షన్ కోసం. printf a మైనస్ b ఈక్వల్ టు %d కామా a మైనస్ b సెమికాలన్.
సో చూడొచ్చు ఇది ఒకటే లైన్లో వచ్చింది. a ప్లస్ బి ఈక్వల్ టు 30, a మైనస్ బి ఈక్వల్ టు -10 అని ఒకటే లైన్లో వచ్చింది. సో నేను ఇంకో లైన్లో ప్రింట్ చేయడం కోసం \n కింద కూడా \n ఇక్కడ కూడా స్పేస్ వేసి ఇచ్చుకుంటే నీట్గా ఉంటుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడొచ్చు a ప్లస్ బి ఈక్వల్ టు 30, a మైనస్ బి ఈక్వల్ టు -10. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇదంతా కొట్టే బదులు 5 ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎడిట్ చేస్తాను సింపుల్గా. నెక్స్ట్ మల్టిప్లికేషన్, ఆ తర్వాతకి డివిజన్, ఆ తర్వాతకి మాడ్యులస్ సేమ్. సో ఇక్కడ మాడ్యులస్కి రెడ్ కలర్లో చూస్తుంది ఎర్రర్, ఎందుకంటే ఫార్మాట్ స్పెసిఫైర్ కూడా ఇక్కడ మాడ్యులస్ అంటే పర్సంటేజ్ అనే వాడినాం. సో ఇక్కడ కూడా అదేమనుకుంటుంది, ఫార్మాట్ స్పెసిఫైరే వాడుతున్నాం అనుకుంటుంది. సో అందుకోసం మనం 2 టైమ్స్ అనేది పర్సంటేజ్ ఇచ్చినామంటే 1 టైం క్యాన్సిల్ అయిపోయి ఇంకో టైంకి ప్రింట్ అవుతుంది. ఇక్కడ కూడా సింపుల్గా ఎడిట్ చేసుకుంటే అయిపోతుంది. మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. రన్ చేసి చూద్దాం. సో చూడొచ్చు 10 + 20 30, 10 - 20 -10, 10 × 20 200, 10 / 20 కోఎఫిషియంట్ ఏమొస్తుందంటే 0, అంటే 20 నుంచి 10 పోదు కదా. సో అందుకోసం 0 వచ్చింది. ఇప్పుడు మాడ్యులస్ ఎలా చూస్తామంటే, ఇప్పుడు మాడ్యులస్ అంటే ఏంటంటే రిమైండర్ ఏదైతే వస్తుందో అదే మన మాడ్యులస్ ఆన్సర్. సో అందుకే ఇక్కడ 10 అని వచ్చింది. అండ్ అర్థమెటిక్ ఆపరేటర్లో అన్నిటి గురించి చూసినాం. నెక్స్ట్ సెకండ్ వన్ రిలేషనల్ ఆపరేటర్. సో దానికోసం నేను దీని అన్నిటి కామెంట్ చేస్తున్నా. కామెంట్ చేసి సెకండ్ వన్ రిలేషనల్ ఆపరేటర్. సో నేను ఇక్కడ 2 వేరియబుల్స్ అనేది తీసుకుంటున్నా. సేమ్ int x ఈక్వల్ టు 20, y ఈక్వల్ టు 50. సో నేను printf స్టేట్మెంట్ రాస్తున్నా. డబల్ కోట్స్లో x ఈక్వల్ టు y దట్ ఈక్వల్ టు %d కామా x ఈక్వల్ టు y. ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ ఒకసారి చూద్దాం. ఏమొస్తుందో 0 అని వస్తుంది. 0 ఎందుకు వస్తుంది? ఎందుకంటే x అనే వాల్యూ y అనే వాల్యూ ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో ఈక్వల్గా ఉంటే ట్రూ, ఈక్వల్ లేకపోతే ఫాల్స్. ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. అందుకే మనకు అవుట్పుట్లో 0 అని రన్ అయింది. చూడొచ్చు ఇక్కడ 0 అని రన్ అయింది. సో x అనేది 20, y అనేది 50. సో ఈక్వల్ ఉందా? ఈక్వల్ లేదు, అందుకోసం 0 అని ప్రింట్ అయింది. ఇంకోటి చూద్దాం. printf డబల్ కోట్స్లో x does not equal to y %d కామా x does not equal to y. ఇక్కడ \n, ఇక్కడ కూడా \n. సో ఒకసారి గెస్ చేయండి ఏమొస్తుంది. x అనేది 20, y అనేది 50. x does not equal to y. x అనేది y అనేది ఈక్వల్ కాదు అని చెప్తున్నా. సో కరెక్ట్గా ఈక్వల్ కాదనేగా. సో ఇప్పుడు ఏమని ప్రింట్ అవుతుంది? 1 అనేది ప్రింట్ అవుతుంది. చూద్దాం 1 అవుతుందో కాదో. చూడొచ్చు 1 అనేది ప్రింట్ అయింది. సో ట్రూ. 20 డస్ నాట్ ఈక్వల్ టు 50 కదా, అందుకే 1 అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ వన్ అలాగే ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో x అనేది వైకి ఈక్వల్ కాదు, సో ఫాల్స్ వచ్చింది.
ఎక్స్ అనేది వై అనేది ఈక్వల్ కాదు, సో ట్రూ. సో 1 అని వచ్చింది. ఎక్స్ లెస్ దెన్ వై, సో ట్రూ. అది 20 అనేది 50 కన్నా తక్కువనేగా, సో అందుకే ట్రూ వచ్చింది. ఎక్స్ గ్రేటర్ దెన్ వై, 20 50 కన్నా ఎక్కువనా, కాదు, సో ఫాల్స్ వచ్చింది. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై, ట్రూ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై, ఎక్స్ అనేది 50 కన్నా ఎక్కువనా, కాదు, ఈక్వల్ ఉందా, లేదు, సో అందుకు ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్, సో దీన్ని అంతా కామెంట్ చేస్తున్నాం. థర్డ్ వన్, లాజికల్ ఆపరేటర్. సో ఈ లాజికల్ ఆపరేటర్ అనేది ఎక్కువగా కండిషన్స్ యూజ్ చేసేటప్పుడు వాడతాం. సో నేను సింపుల్గా 2 వేరియబుల్స్ అనేది తీసుకుంటా, దానికోసం బూలియన్ తీసుకుంటున్నా. బూల్ m ఈక్వల్ టు ట్రూ అని అండ్ n ఈక్వల్ టు ఫాల్స్. సో చెప్పిన కదా, బూలియన్ తీసుకున్నప్పుడు మనకి ఒక ఫైల్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అందుకోసం నేను ఇక్కడ #include stdbool.h, సో ఈ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నా. నెక్స్ట్ సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నా. printf m and n ఈక్వల్ టు %d, కామా m and n సెమీకోలన్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. 0 అని వస్తుంది. 0 ఎందుకు వస్తుంది? ఇది ఎలా వర్క్ అవుతుందంటే, అండ్ ఆపరేటర్, ఇప్పుడు m అనేది ఒక ఎక్స్ప్రెషన్, n అనేది ఒక ఎక్స్ప్రెషన్. సో ఫస్ట్ m ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ ఓ ఫాల్సో చెక్ చేస్తుంది, అండ్ n అనేది ట్రూ ఓ ఫాల్సో చెక్ చేస్తుంది. సో 2 ట్రూ అయితేనే ట్రూ అని ఇస్తుంది, అందులో నుంచి ఏదో ఒక ఫాల్స్ ఉన్నా ఫాల్స్ అని చూపిస్తుంది. ఇఫ్ ఎల్స్ దగ్గర మీకు ఇది అర్థమవుతుంది ఈజీగా. ఇప్పుడు జస్ట్ గుర్తుపెట్టుకోండి అట్లా. నెక్స్ట్ వన్ నేను ఆల్రెడీ కాపీ చేసి పెట్టినా, పేస్ట్ చేస్తున్నా. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడొచ్చు, ట్రూ ఫాల్స్ అయితే ఫాల్స్ అయింది. ఈ ఆర్ ఆపరేటర్ ఎలా అంటే, ఎమ్ కానీ ఎన్ కానీ ఏదో ఒక ట్రూ అయినా ట్రూ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, నాట్ ఎమ్ అనేది ట్రూ, సో అందుకోసం ట్రూ ప్రింట్ కావాలి. కానీ ఇక్కడ ఏమైంది, ఫాల్స్ ప్రింట్ అయింది, 0. ఎందుకు? నాట్ అని ఇచ్చిన. నాట్ అంటే అపోజిట్, ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ ఎన్ ప్రింట్ చేస్తా. ఇప్పుడు నాకేం రావాలి, నాకు ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ అని రావాలి, అంటే 1 రావాలి నాకు. చూడొచ్చు 1 అనేది వచ్చింది. నెక్స్ట్ వన్, అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇప్పటికే ల్యాగ్ అవుతుంది, నేను డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తా. సో చూడండి, అసైన్మెంట్ ఆపరేటర్, నేను 2 వేరియబుల్స్ తీసుకున్నా. ఒకటి r ఈక్వల్ టు 400 అండ్ s ఈక్వల్ టు 600 అని. ఫస్ట్ నేను ఇక్కడ దాన్ని కామెంట్ చేస్తున్నా. s ఈక్వల్ టు r అంటే ఆల్రెడీ ఎస్లో 600 ఉంది, ఆర్లో 400 ఉంది. ఇప్పుడు నేను ఆర్లో ఉన్న 400 ఎస్లోకి కన్వర్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంతకుముందు ఉన్న 600 రీప్లేస్ అయ్యి కొత్తగా 400 అనేది ప్రింట్ అవుతుంది. సో రన్ చేస్తున్నా. ఎస్ ఈక్వల్ టు 400, సో 600 ఉన్న దాన్ని 400 రీప్లేస్ అవుతుంది. అది అసైన్ ఆపరేటర్. సో నెక్స్ట్ వన్, ప్లస్ ఆర్ ఈక్వల్ టు రన్ చేసి చూద్దాం. 1000 అని వచ్చింది. 1000 ఎందుకు వచ్చింది? ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఆర్. ఇక్కడ ఎస్లో 600 ఉంది, 600 వచ్చి ఇక్కడ ఉంటుంది, ప్లస్ 400 వచ్చి ఇక్కడ ఉంటుంది. సో 2 అడిషన్ అవుతుంది. 600 ప్లస్ 400 1000. 1000 వెయ్యి ఎస్లో స్టోర్ అవుతుంది. సో అందుకే ఎస్లో 1000 అని ప్రింట్ అయింది. సో ఇంత కాంప్లికేటెడ్ రాసే బదులు సింపుల్గా ఎస్ ప్లస్ ఈక్వల్ టు
ఆర్ అంటే ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఆర్ రాసినట్టే, రెండు ఒకటే, రెండు వేరు కాదు. సో ఈ విధంగా కూడా సింపుల్గా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఎస్ మైనస్ ఆర్. సో తెలిసిందే, సేమ్ దానిలోనే వర్క్ అవుతుంది. 200, 600లో నుంచి 400 పోతే 200. నెక్స్ట్ వన్ ఎస్ ఇంటూ ఆర్, సంథింగ్ 240000. అండ్ నెక్స్ట్ వన్ డివిజన్. సో ఇక్కడ 600 డివైడెడ్ బై 400. 400 ఎన్ని టైమ్స్ అవుతుంది? 1 టైమ్స్ అవుతుంది. తర్వాత పాయింట్లకి పోదు ఇది. బిఫోర్ పాయింట్స్ అంటే పాయింట్స్ తీసుకోకముందు ఎంతవరకు పోతే అంతవరకు వస్తుంది కోఎఫిషియంట్ అనేది. సో ఇక్కడ 1 టైమే పోతుంది 400 అనేది. సో అందుకోసం కోఎఫిషియంట్ 1 టైం అనేది ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ మాడ్యులస్. మాడ్యులస్ వచ్చేసరికి 200. సో రిమైండర్ ఇక్కడ 400 1 టైం పోతే ఇంకా 200 మిగులుతుంది. సో రిమైండర్ అనేది 200. సో నేను చెప్పిన మాడ్యులస్ అంటే రిమైండరే. సో దీన్ని కూడా కామెంట్ చేద్దాం. యూనరీ ఆపరేటర్. సో ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకున్నా, A = 4, B = 9 అని. నేను చెప్పిన కదా ఇందులో 2 టైప్స్ ఉంటాయి, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్. సో ఇక్కడ చూడండి, ++A అని ఇచ్చిన, A++ అని ఇచ్చిన. సో డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి? సో ప్రీ అంటే ముందు, పోస్ట్ అంటే తర్వాత. ప్రీ అంటే ముందు, పోస్ట్ అంటే తర్వాత. సో ప్రీ అంటే ముందు, అందుకే నేను ++ అనేది ముందు ఇచ్చిన. పోస్ట్ అంటే తర్వాత, అందుకే ఏ తర్వాతకి ++ అని ఇచ్చిన. ఇక్కడ కూడా చూడండి, ముందు ఇచ్చిన, ఇక్కడ తర్వాత ఇచ్చిన. ఇప్పుడు ప్రీ ఇంక్రిమెంట్లో ఏమవుతుంది అసలు ఫస్ట్? సో ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకున్నా, A = 4, B = 9. ఇంక్రిమెంట్ అంటే ముందే ఇంక్రీజ్ అవుతుంది వాల్యూ అనేది. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ ప్రింట్ అయిన తర్వాతకి ఇంక్రిమెంట్ అవుతుంది వాల్యూ అనేది. ఎలా అంటే ఇప్పుడు ++A అని ఉంది, ఇక్కడ ++ అంటే 1 టైం ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు A అనేది 4 ఉంది కదా, A వాల్యూ వచ్చేసి 5 అవుతుంది. ఆ తర్వాతకి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్? 5 అనేది వస్తుంది. నెక్స్ట్ A++ అని ఉంది. సో ఫస్ట్ A ఉంది కాబట్టి A అనేది %Dలోకి వస్తుంది, ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రింట్ అయినప్పుడు 5 అనేది వస్తుంది, ఇక్కడ 5 అని వస్తుంది, ఇక్కడ 5 అని వస్తుంది. తర్వాతకి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ 5 అని ప్రింట్ అయిన తర్వాతకి ఇంక్రిమెంట్ అవుతుంది, అప్పుడు 6 అవుతుంది. ఇప్పుడు A వాల్యూ 6. నెక్స్ట్ ఏమవుతుంది అంటే మళ్ళీ నేను ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ A అని ఇచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఏని ప్రింట్ చేద్దాం, అసలు ఏ వాల్యూలో ఎంత ఉంది అసలు వాల్యూ. ఇప్పుడు ఏ వాల్యూ ఇక్కడ 6 అయింది, ఇప్పుడు అవుట్పుట్ కూడా 6 అని వస్తుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో చూడొచ్చు, ఫస్ట్ ఇక్కడ 4 ఉంది ఏ వాల్యూ, ముందే ఇంక్రిమెంట్ అయింది 5కి, తర్వాతకి ప్రింట్ అయింది డీలో, అందుకోసం 5 వచ్చింది. తర్వాతకి ఫస్టే ప్రింట్ అవుతుంది, 5 వచ్చిన తర్వాతకి ఇంక్రిమెంట్ అయింది, 6 ఉంది ఇప్పుడు ఏ వాల్యూ. సో లాస్ట్లో అవుట్పుట్ చూస్తే 6 అని వచ్చింది. సేమ్ ప్రాసెస్ డిక్రిమెంట్లో కూడా జరుగుతుంది. ఇక్కడ Bలో 9 వాల్యూ ఉంది, సో డిక్రిమెంట్ అవుతుంది. సో వాల్యూ వచ్చేసి 8 అవుతుంది. ఆ 8 ప్రింట్ చేస్తుంది, ఇక్కడ ప్రింట్ అయింది 8. నెక్స్ట్ ఏమవుతుంది, B అనేది ఉంది, సో Bలో 8 ఉంది, ఆ 8 అనేది ప్రింట్ చేస్తుంది ఫస్ట్, ఆ తర్వాతకి డిక్రిమెంట్ చేస్తుంది. సో ఇక్కడ 8 అనేది ప్రింట్ అయింది, ఇప్పుడు డిక్రిమెంట్ అయింది, 7 ఉంది ఇప్పుడు వాల్యూ. నేను మళ్ళీ ఇంకోసారి అవుట్పుట్ అనేది ప్రింట్ చేసిన, సో అప్పుడు మనకి 7 అనేది ప్రింట్ అయింది ఇక్కడ. సో ఈ విధంగా ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ వర్క్ అవుతుంది. సో ఇది కూడా యూజ్ అవుతుంది, దీన్ని కామెంట్ చేసేస్తున్నా. నెక్స్ట్ వన్ బిట్వైజ్ ఆపరేటర్. సో దీని గురించి నేను అంత చెప్పదలుచుకోలే, ఎందుకంటే ఇది ఎక్కువగా మనం ఏం యూజ్ చేయం దీని గురించి. బిట్వైజ్ ఆపరేటర్ గురించి జస్ట్ టచ్ చేస్తాం అంతే. ఇప్పుడు ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నా, x = 4, y = 2. ఇక్కడ ఏమవుతుందంటే x = 4 ఇచ్చిన కదా, ఈ 4 అనేది వాల్యూ బైనరీ కోడ్లకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు y అనే వాల్యూ, ఈ 2 అనేది బైనరీ కోడ్లకి కన్వర్ట్ అవుతుంది. ఈ బైనరీ కోడ్ 2 ఉంటాయి కదా, ఈ రెండింటి మీద AND ఆపరేటర్ వర్క్ అవుతుంది. సో మల్టిప్లై అవుతుంది, అక్కడ మల్టిప్లై అయ్యి మళ్ళీ బైనరీ కోడ్లో ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ నుంచి మళ్ళీ కన్వర్ట్ అయ్యి న్యూమరికల్గా మారుతుంది. సో ఇది కొద్దిగా
గజిబిజిగా ఉంటుంది. ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ ఎక్స్ ఆర్ వై, ఇదేమో ఎక్స్ ఆర్ వై, ఇది నాట్ ఎక్స్, ఇది నాట్ ఎక్స్, ఎక్స్ లెఫ్ట్ షిఫ్ట్ వై, ఎక్స్ రైట్ షిఫ్ట్ వై. సో దీని గురించి అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి స్కిప్ చేసేస్తున్నా. సో చూసుకోవచ్చు, అవుట్పుట్ కూడా వచ్చేసింది ఇక్కడ. సో దీన్ని కూడా కామెంట్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ వన్, 7th వన్, టర్నరీ ఆపరేటర్. సో దీని సింటాక్స్ చూసుకుంటే కండిషన్ క్వశ్చన్ మార్క్ ట్రూ స్టేట్మెంట్ కాలన్ ఫాల్స్ స్టేట్మెంట్. సో ఇది సింటాక్స్. సో ఇది ఎలా వరకు అవుతుందంటే, నేను 2 వేరియబుల్స్ తీసుకున్నా, a = 70, b = 95. 2 వేరియబుల్స్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇంట్ టర్నరీ ఆపరేటర్ కాబట్టి TR_OPER ఆపరేటర్. సో నేను ఇక్కడ కండిషన్ రాస్తున్నా, a > b. సో ఏ అనేది బి కన్నా పెద్దదా అని అడుగుతున్నా. కండిషన్ రాసిన, క్వశ్చన్ మార్క్, ఇక్కడ ఏ ఇస్తున్నా, కాలన్, ఇక్కడ బి ఇస్తున్నా, సెమీకాలన్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. చెక్ చేసి ఇది ట్రూ అయిందనుకో కండిషన్, ఈ ఏ అనేది ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయిందనుకో ఈ బి అనేది ప్రింట్ చేస్తుంది. ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ ఉన్న పక్క దాన్ని ప్రింట్ చేస్తుంది. ఫాల్స్ అయితే కాలన్ ఉన్న పక్క దాన్ని ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? సో అందుకోసం ఈ టర్నరీ ఆపరేటర్ అనేది వాడతాం. సో ఇది సేమ్ యాజ్ ఇఫ్ ఎల్స్ లాంటిదే. సో నేను దీన్ని సింపుల్గా ప్రింట్ఎఫ్ చేస్తున్నా. ప్రింట్ఎఫ్ టర్నరీ ఆపరేటర్ =%d, టర్నరీ ఆపరేటర్ లాస్ట్లో సెమీకాలన్. ఒకసారి రన్ చేసి చూద్దాం, ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. సో చూసుకోవచ్చు 95 అంటే మనకి ఏం ప్రింట్ అయింది, బి అనేది ప్రింట్ అయింది. మరి ఏ అనేది బి కన్నా పెద్దదా కాదు కాబట్టి బి ప్రింట్ అయింది. ఇప్పుడు a ≠ b. సో ఇప్పుడు చూద్దాం ఏమొస్తుంది. సో ఈ కండిషన్ అనేది ట్రూ, అందుకోసం ఏ అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా వాడతాం టర్నరీ ఆపరేటర్. ఇంతటితో మన ఆపరేటర్స్ కంప్లీట్ అయినాయి, అలాగే మన సి టోకెన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మీకు నేను ఒక టాస్క్ ఇస్తున్నా, ఈ టాస్క్ని కంప్లీట్ చేయండి. ఒకసారి మీ VS కోడ్లో ఇది ఒకసారి రన్ చేసి చూడండి, అవుట్పుట్ ఏమొస్తుందో అది కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.